టైం ఎంత అయిందిరా? ఇప్పుడు వచ్చేది ఏంట్రా పిల్లిని పిలిచినట్టు పిలుస్తున్నావు? ఇండ్లలో ఫిల్లులు ఉండకపోతే ఏముంటాయి? నేను ఒట్టిగా ఏం తిరగలే ఫాలఫాకి ఇట్లా పోయినా. ఓ ఎరిగి పడుతున్నావు దా కడితే 20 దాకా నా డ్యూటీ నువ్వు చేసినావు దా. ఇష్టం వచ్చిన టైంకి వస్తావు, అన్ని పనులు నేనే చేసుకోవాలి. శృతి, మనలో మన మాట అవసరం మనకిడు, అర్జెంట్గా తీసేయండి. పనంతా నువ్వే చేస్తావా? నాది కూడా సేమ్ టు ఈ ఫీలింగ్. అంటే మీరు ఉన్నారు కదా నా అవసరం ఉందా అని. ఎందుకు లేట్ వచ్చావు? అంటే ఆటో ఫంక్షన్ అయింది మేడం, ట్రాఫిక్ ఎక్కువ ఉన్నదంట. ఫాలఫాకి ఇట్లా ఏడిసేవులే, వెళ్ళి టీ పెట్టిపో. ఏంటి సతీ, అదే ఏం టీ అని మేడం, గ్రీన్ టీయా లేకుంటే లెమన్ టీయా అన్నట్టు తెస్తా. ఏదో ఒకటి తెస్తా మేడం. మంచి టీ చేస్తా. కొంతమంది ఏ టైంలో ఏది తినాలో తాగాలో తెలియదు. తినే ముంగట టీ తాగుడేందో తింగరేసి నాకు ఇంకా వినపడుతుందిరా. వినపడాలేనే అన్న తెస్తుండు మోఫైన ఒకటి. శృతి, లంచ్కి వెళ్దాం. చైనీస్. యా, దిస్ ఇస్ బ్యూటిఫుల్ ప్లేస్ కాల్డ్. మేడం Sir. ఇది నీకు కాదు మేడం, తీసుకో తీసుకో. నాకు కూడా గ్రీన్ టీ వచ్చు కదరా. అది ఫన్ చేసేటోళ్ళకు. డైటింగ్ చేసి ఎంబీకే ఉన్నదని నువ్వు చెట్టు అంతా విరిగినావు. చెట్టు వేరు కొలువు చేస్తుంది మేడం, మీరు తాగుంది మేడం. ఓకే. సంక్రాంతి సామాన్ లిస్ట్ రాసాను, చెప్తా తీసుకురా. చెప్పండి మేడం. బియ్యం పిండి బియ్యం పిండి అంటే ఎన్ని కిలోలు మేడం? హౌ మచ్? 4 కిలోలు శృతి. అవునులే, మనసులో అయితే 2 కిలోలు సరిపోతుంది. మనం ఖాళీగా ఉంటాంగా 4 కిలోలు పడుతుంది. ఇంకా మేడం? బెల్లం. బెల్లం కర్రెదా తెల్లదా? కర్రీదేంట్రా? కర్రీదేంటి? నార్మల్ తీసుకురాపు. కర్రెదా నిలువ నీకేమి? జీడిపప్పు. ఓ బోల్డ్ అని ఉన్నాయి శృతి, కిచెన్లో ఏం అక్కర్లేదు. ఏడున్నాయి? ఇంటికి వస్తే తెలుస్తురా, పొద్దు నుంచి నేను ఉన్నాను కదా కిచెన్లో నీ ప్లేస్లో. హలో కూలింగ్ సార్, కూలింగ్ జరా. సెల్లన్ రూపాయి గీతలు ఎక్కువ, చాతగానానికి మాటలు ఎక్కువ. ఇప్పుడు అవి తినాలే బాగా. నేను నువ్వు ఎందుకు తినాలరా? నీకోసానికే. నా కోసం నువ్వు తినడం ఏంట్రా? మరి ఏం చెప్పి రాస్తుకు బాగా బరువు పెరిగి ఈశాన్యానికి ఇలా పెడితే నీకు కొలువు వస్తుంది అంట అని చెప్పిర్రు. ఎంతగానం తినాలి? తిని తిని బీఫీ పెరుగుతుంది కానీ నీకు మాత్రం ఒక నవికిరి దొరికేటట్లేదు. పల్లీలు. గో గెట్ ఇట్. Just stop talking, both of you. What did I say? You guys are always fighting like an old couple. Why did you hire him? మేడం మర్చిపోయినా, నేను ఇది బట్టలు ఉతకాలి. మీరు ఆఫీస్కి పోతారు కదా రేపు, యూనిఫారం. What? తీసుకురా. ఏం చేస్తావు, ఒట్టిగానే ఉంటావు కదా. ఓ మామూలు మళ్ళీ ఇస్తాడు చూస్తున్నావు. అరే నిన్ను. ఖాళీగా ఉన్నాను కదా, ప్లీజ్. మేడము ఇప్పుడు నాకు లేట్ అవుతుంది అంటారు కదా. ఏది లేట్ కాదు మేడం, రివర్స్ అండి. అయితే మన దగ్గర ఉన్న వస్తువులు కొన్ని మార్చాలి మేడం. ఇప్పుడు ఇది వాషింగ్ మిషన్ ఉంది, ఈడ పెట్టి కట్కేస్తే దగ్గ 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 అనుకుంటూ అవతల మూల బాల్కనీ కొనుక్కోతున్నది, అవతల వాళ్ళు తిడుతున్నారు. అది లేట్ అవుతున్నది. బట్టలు కూడా మురికి పోతలేవు. కొత్తది కొందాం మేడం, జర పెద్దది. అది మూట్లు ఉంటుంది, సఫర్ దాకా వస్తుంది. అదొకటి మేడం. ఇంకొకటి ఏంటిదంటే మేడం, ఆటోమేటిక్లా దుమ్ము వీర్చుకునేది అదే వీర్చుకుంటుంది. ఆకుమ్, ఇంగ్లీష్లో ఆకుమ్ అంటారు కదా, అదే రోబోటిక్లా అదే పోతుంది మూల మూలకు. ఇట్లా సోఫాల కిందికి వెళ్ళి మొత్తం గుంజుకొస్తుంది ఇక. అయితే లేట్ కాదు ఇక. మళ్ళీ ఇది ఫ్రిడ్జ్ మేడం, ఇట్లా పెట్టంగానే కట్కేయంగా సెకండ్లల్లా ఐసు ఇది బర్ఫ్ గడ్డలు తయారవుతాయి. మీరు ఎప్పుడన్నా జ్యూస్ అడిగిరనుకో కూలింగ్లో తెచ్చిస్తా. ఇవన్నీ ఉంటే నాకు కూడా లేట్ కాదు, మీకు కూడా ఆఫీస్కు దబ్బున పోవచ్చు టైంకు. ఇవన్నీ ఉంటే నువ్వెందుకురా మాకు? బరువు పెరుగుతున్నా. నట్టింట్లో బరువు ఉంటే నీకు మంచిది అంటానంటే, నడింట్లో కూర్చుంటే నీకు కళ్ళేమో ఓర్వజాలతలేవు. ఒట్టిగున్నావు అంటే ఒట్టిగున్నా నేను. నీకు నౌకరి దొరుకుతుంది ఇక్కడ కూర్చుంటే అంటే ఆస్తుకు నట్టింట్లో బరువు పెడుతున్నా. నీకు సోయి రాదు ఇంకా కూడా. నేను పని చేస్తుంటే టీవీ చూస్తున్నాడు ఇటు, దీనికి మళ్ళీ వాస్తు. నేను టీవీ చూస్తున్నానా? అమ్మ తోడు అబద్ధాలు ఆడకు. నీకు నిజంగా మొత్తం టీవీలలో సీరియళ్ళు చూస్తున్నాడు మేడం. ఫగట్కొస్తాయి చూడు, ఎవరి డబ్లింగు, అవేమవుతుంది ఇవేమవుతుంది,
టిడి డిష్ అంటే ఇట్లా చూస్తున్నాడు. ఊకే కాస్ట్యూమ్ మార్చుకొని కూర్చోదు సార్, నాకు చూడబుద్ధి అవుతలేదు ఇట్లా. See, had you got a job, you wouldn't have had to hear all this. ఓకే, బియ్యం పిండి కాడ నుంచి ఫల్లీల దాకా మర్చిపోకు. అమ్మో నేను ఒకటి మర్చిపోయినా మేడము, నాకు 10K కావాలి ఇప్పుడు ఈ పండుగకు. 10,000. ఆ? ఎందుకు? ఎందుకేంటి మేడం, ఇప్పుడు గంగిరెడ్లు అన్నలు వస్తారు ఎద్దును పట్టుకొని, వాళ్ళు వాడినప్పుడు పైసలు ఇవ్వాలి. అర్ధాస్ అన్నలు నెత్తి మీద అది పెట్టుకొని వస్తారు ఇట్లా చిరుతలు కొట్టుకుంటా, వాళ్ళకి నో నీడ్, డోంట్ గివ్. నో నీడ్ అంటే డోంట్ గివ్ ఏంది, గివ్ మేడం, నీడు నిజంగా. పాపం రా, హార్డ్ వర్కర్ కదా. శబాష్. సంక్రాంతి బోనస్ హార్డ్ వర్కర్ ఈడు. నాకు బోనస్, నువ్వు బోనసరే మేడం, ఏం పనికిరావు అనేది అర్థం చేసుకో. ఆ సామాన్లు అయితే నువ్వు ఆ మూలమాల కాడ జనరల్ స్టోర్ ఉంటుంది చూడు, ఆడ తీసుకో, పఫ్ మంచిగా ఉంటుంది. ఏదైతే అనుకోయినావు అనుకో, పురుగు పట్టిన పఫ్ ఇస్తే మళ్ళీ పునుగులు తినలేవు, ఏం తినలేవు, పురుగులే తింటావు. ఇంకోటి మర్చిపోయినా, ఈడ వచ్చే తన కూరగాయలు ఎంటకమ్మ ఉంటుంది చూడు, ఎంటకమ్మ తాన తీసుకో, ఆ మిలిగిన అన్ని మెసేజ్ చేస్తా, Stop talking. Go. లొకేషన్ పెడతా. ఓకే మేడం. Wash my uniform.